హరే కృష్ణ. మనమందరం టీవీలోనో రోడ్లపైనో లేదా దేవాలయాల వద్దో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భజన చేస్తూ తెలుపు ఇంకా కాషాయ వస్త్రాలు ధరించి కనిపించే భక్తులను చూసే ఉంటాము. వారిని చూసినప్పుడు అసలు వీళ్ళెవరు, వీళ్ళు చేసేది ఏమిటి, ఈ ఇస్కాన్ అంటే ఏమిటి అని చాలామందికి సందేహాలు వస్తాయి. ఈరోజు మన వీడియోలో ఇస్కాన్ అంటే ఏమిటి, దాని చరిత్ర, సిద్ధాంతాలు మరియు అది ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఇస్కాన్ అంటే ఏమిటో చూద్దాం. ఇస్కాన్ అనేది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల పదాలకు సంక్షిప్త రూపం. దీన్నే మనం సాధారణంగా హరే కృష్ణ ఉద్యమం అని కూడా పిలుస్తాము. ఇది ఒక హిందూ మత సంస్థ, ముఖ్యంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి చెందినది. శ్రీకృష్ణుడు భగవంతుడు, దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు మరియు ఆయనే సర్వలోకాలకు అధిపతి అని ఈ సాంప్రదాయంలో ముఖ్యమైన విషయం. ఈ ఉద్యమం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాము. ఇస్కాన్ను భారతదేశం కలకత్తా నగరానికి చెందిన శ్రీల ప్రభుపాదుల గారు 1966వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించారు. శ్రీల ప్రభుపాద గారి పూర్తి పేరు అభయ్ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు మరియు పండితుడు కూడా. తన 69వ ఏట ఎటువంటి ధన సహాయం లేకుండా ఎంతో కష్టపడి అమెరికాకు వెళ్ళి కృష్ణ భక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన ఈ ఇస్కాన్ కేవలం కొద్ది సంవత్సరాలలోనే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అనుచరులను సంపాదించుకుంది. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల గారు దాదాపు 108 దేవాలయాలు, ఆశ్రమాలు మరియు గ్రామీణ కమ్యూనిటీలను అంటే ఫామ్ కమ్యూనిటీలను స్థాపించారు. భగవద్గీత, శ్రీమద్ భాగవతం లాంటి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించారు. దానివలన ఈ వేద జ్ఞానాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు ఇస్కాన్ యొక్క ప్రధాన సిద్ధాంతాలు మరియు లక్ష్యాలను వివరంగా చూద్దాము. వీరి ప్రధాన లక్ష్యం ప్రతి ఒక్కరూ కృష్ణుని పట్ల తమకున్న సహజమైన ప్రేమను తిరిగి పొందడం. దీనికోసం వారు మన ఆధ్యాత్మిక పద్ధతుల్లో కొన్ని ముఖ్యమైన పద్ధతులను అనుసరిస్తారు. హరే కృష్ణ మహామంత్ర జపం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని నిరంతరం జపించడం వారి ప్రధాన సాధన. దీనివల్ల మనసు శుద్ధి అవుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పెరుగుతుంది. భక్తి యోగం అంటే భగవంతుని పట్ల ప్రేమతో కూడిన సేవ. ఇందులో భగవంతుని నామస్మరణ, ఆయన గురించి వినడం, ఆయన మహిమలను కీర్తించడం, కృష్ణుని పూజలు, ప్రార్థన, సేవ వంటివి ఎన్నో ఉంటాయి. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయనం. ఇస్కాన్లోని భక్తులు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి ప్రామాణిక గ్రంథాలను నిరంతరం అధ్యయనం చేస్తారు. ఈ గ్రంథాలు జీవితానికి మార్గదర్శనం చేస్తాయని వారు నమ్ముతారు. ఇస్కాన్లో శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. మాంసాహారం, గుడ్లు, చేపలు, ఉల్లి, వెల్లుల్లి వంటివి తినరు. అలాగే మత్తు పానీయాలు, ధూమపానం, జూదం మరియు అవేద్య సంబంధాలకు దూరంగా ఉంటారు. ఇంకా కృష్ణునికి నివేదించిన ఆహారాన్ని ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. ప్రసాదం స్వీకరించడం వల్ల భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఈ సిద్ధాంతాలన్నీ మానసిక శాంతిని, ఆధ్యాత్మిక పురోగతిని మరియు అంతిమంగా భగవంతుని లోకంలో భగవత్ సేవ సాధించడానికి సహాయపడతాయి. అందుకే ఇస్కాన్లో అందరూ కలిసి సేవ చేస్తూ కనిపిస్తారు. ఇస్కాన్ కేవలం భక్తి ఉద్యమమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక సామాజిక మరియు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఆహార దానం, ఫుడ్ ఫర్ లైఫ్ అనేది ఇస్కాన్ యొక్క అతిపెద్ద శాకాహార ఆహార పంపిణీ కార్యక్రమం.
ప్రపంచవ్యాప్తంగా నిరుపేదలకు, బాధితులకు మరియు పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా శుద్ధమైన ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శాకాహార సహాయక కార్యక్రమాలలో ఒకటి. దేవాలయాలు మరియు విద్యా కేంద్రాలు, గురుకులాలు. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా వందలాది దేవాలయాలు, ఆశ్రమాలు మరియు సాంస్కృతిక విద్యా కేంద్రాలను నడుపుతోంది. ఇవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడానికి, భజన కీర్తనలు చేయడానికి మరియు భక్తి భావనను వ్యాప్తి చేయడానికి వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. పుస్తక ప్రచురణ మరియు పంపిణీ. శ్రీల ప్రభుపాద గారు రచించిన మరియు అనువదించిన వేద గ్రంథాలను ఇస్కాన్ లక్షలాది సంఖ్యలో ప్రచురించి పంపిణీ చేస్తోంది. భగవద్గీత యథారూపం, శ్రీమద్ భాగవతం వంటి గ్రంథాలు ప్రపంచంలోనే అత్యధికంగా వితరణ అవుతున్న ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఉన్నాయి. పండుగలు మరియు ఉత్సవాలు. ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర, జన్మాష్టమి, గోవర్ధన పూజ వంటి హిందూ పండుగలను ప్రపంచవ్యాప్తంగా చాలా ముస్లిం దేశాలలో కూడా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు లక్షలాది మంది ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ సేవలు మానవత్వం పట్ల వారి అంకిత భావాన్ని మరియు ప్రపంచ శాంతి పట్ల వారి నిబద్ధతను చూపుతున్నాయి. కాబట్టి ఇస్కాన్ అనేది కేవలం ఒక మత సంస్థ మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం, ఒక సామాజిక ఉద్యమం. ఇది కృష్ణ భగవానుని పట్ల ప్రేమను పెంపొందించడం ద్వారా వ్యక్తిగత మరియు సామాజిక శాంతిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ, సామాజిక సేవలను అందిస్తూ ఇస్కాన్ తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. మీరు కూడా ఇస్కాన్ మందిరాలను సందర్శించవచ్చు, వారి భజన కీర్తనలలో పాల్గొనవచ్చు. ప్రసాదాన్ని స్వీకరించవచ్చు మరియు వేద జ్ఞానాన్ని పొందవచ్చు. ఇది మీకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ వీడియో మీకు ఇస్కాన్ గురించి స్పష్టమైన అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. హరే కృష్ణ.